ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కానీ మరి వయసుకి మించిన మాటలు మాట్లాడుతున్నారు అంటే ఏజ్ చూసి అసలు థింకింగ్ అండ్ ఇంకొకటి రాదు కదా, కష్టమైనా సరే థింకింగ్ అయినా సరే ఏజ్ చూసి రాదు. సో అంతే, నాకు ఏజ్ సంథింగ్ ఏజ్ సెకండ్ ఇయర్ అయిండొచ్చు. ఎంత ఏజ్ ఎంత మీది? పర్లేదు చెప్పండి. 20 years. సో 20 years ఏజ్లో మీరు వయసుకు మించి మాట్లాడుతున్నారు. చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారంటే వయసుకి మించి మాట్లాడడమే కాదు, అసలు లవ్ అంటే ఆమెకి ఏం తెలుసని ఆమె లవ్ గురించి మాట్లాడుతుంది. ఈ పోరేంటి ఇలా మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్లు ఆడపిల్లల్ని మాట్లాడుతుంది, లవ్ అంటుంది, కొవ్వు అంటుంది, ఇవన్నీ ఏజ్లో ఈమెకు అవసరమా? అవును, నేను కమెంట్ చూసా, అరే నీ ఈ ఏజ్కి ఎందుకు స్కూల్కి వెళ్ళు పాప అని. నేను అన్నా, అరే ఇలా అయింటే వాళ్ళు అది నాకే అనుకుంటారు, అయిన వాళ్ళు లేకపోతే ఇది నాకు కాదు అని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అనిపించింది, నేను చెప్పాను, కానీ ఇదే చేయండి వీళ్ళు చేయొద్దు, ఇలా అయింది అలా అయింది నేను అనలేదు. ఓకే, సో ఏమున్నా నేను నాకేమనిపించింది నేను చెప్పా. యాక్సెప్ట్ చేసుకున్నది లేదు వాళ్ళది. కానీ ఏజ్ చూసి రావడం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఆలోచించే మైండ్ ఇంకా మెచ్యూరిటీ అయి ఉండొచ్చు కదా, ఏజ్ చూసి ఎవరికి అంటే ఏజ్ పరంగానే మెచ్యూరిటీ వస్తుంది అనేది పెద్దల అభిప్రాయం. అది రాంగ్. ఇప్పుడైతే స్కూల్ పిల్లలు కూడా లవ్ చేసే మెయింటెనెన్స్ అంటే మైండ్ ఉంది. ఇప్పుడు లవ్ చేస్తున్నారు అంటే అది ఇమ్మెచ్యూరిటీతో చేస్తున్న లవ్ తప్ప ఏజ్ లో మెచ్యూరిటీతో చేసే లవ్ కాదు. అంటే కూడా పొరపాటు పడుతుంది. అయ్యో అది మెచ్యూరిటీ అని కాదు, అప్పుడు కూడా లవ్ చేస్తున్నారు కదా, ఎందుకు అదే ఇమ్మెచ్యూరిటీతో చేస్తున్నారు, అదే చెప్తున్నా నేను. కానీ నేను మెచ్యూరిటీ అని ఒప్పుకుంటున్నా. బికాస్ ఎందుకంటే నేను ఆలోచించే విధానం అయి ఉండొచ్చు. బికాస్ నేను వెరైటీగా ఆలోచించిన నా అభిప్రాయం, అరే నేను ఇలా ఒక్క దాంట్లో వెతుకుతున్నా ఏం విషయం ఉండొచ్చు లేకపోవచ్చు అని. కానీ నా మైండ్ సెట్ వేరే వాళ్ళేమో. టిక్ టాక్స్ లో మీరు ఈ లవ్ అనే సబ్జెక్ట్ ఎందుకు తీసుకుంటారు, లేకపోతే అబ్బాయిలు అనే సబ్జెక్ట్ ఎందుకు తీసుకుంటారు? చాలా 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 ఉన్నాయి సబ్జెక్ట్స్. ఇలాంటివన్నీ తీసుకోవచ్చు కదా, సొసైటీకి మెసేజ్ ఇచ్చేవి తీసుకోవచ్చుగా. సొసైటీ కూడా తీసుకున్నా, ఒక రైతుల గురించి తీసుకున్నా, ఒక అమ్మ గురించి తీసుకున్నా, నాన్న గురించి తీసుకున్నా, కష్టం గురించి తీసుకున్నా. నేను అబ్బాయిలు మాత్రమే చెప్పలేదు, నేను లైఫ్ లో ఏమేమి ఉంటాయి, ఒక లైఫ్ అంటే ఏమేమి వస్తున్నాయి, ఏమేమి కష్టాలు ఉన్నాయి, హ్యాపీనెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చేస్తా. ఇప్పుడు నన్ను ఎవరైనా అవాయిడ్ చేస్తున్నారంటే అందరూ చేస్తారు, అవాయిడ్ చేస్తున్నారంటే వదిలేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకన్నా ముందు మనమే వెళ్తే బాగుంటది. సో అలా చేస్తున్నా, అంటే లైఫ్ లో ఏ ఉంటది దాన్ని మించి నేను చేస్తున్నా. కానీ దాన్ని బట్టి లవ్వే చేయాలి అదే చేయాలి అసలు ఎప్పుడు చేయలేదు. నా వీడియోస్ చూడండి, మీకే ప్రతి ఒక్కటి ఉంటది, నేను చెప్పలేదు. ఇప్పుడు బాగా మీరు చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన వీడియో ఏదన్నా ఒకటి చెప్పండి. నాకు బాగా నచ్చిన వీడియోనా అంటే స్టార్టింగ్ ఒక వీడియో చేసిందా కష్టం గురించి. నీ దగ్గర ఏం లేదని బాధపడక్కర్లేదు, సో నీ అందరి దగ్గర ఉన్నది లేనిది కష్టం, కన్నీళ్ళు అనేది నీ దగ్గర ఉంటది, కష్టం అనే ముళ్ళు తాగాక సుఖం అనే పువ్వు అని పట్టుకోగలం, సో అంతవరకు వెయిట్ చేయాలంతే. ఇది మాత్రం చాలా వైరల్ అయింది. అంటే చాలా యూజ్ చేసుకున్నారు, పేదోళ్ళని చాలా మంది స్టేటస్ వేసుకున్నారు. చెప్తుంటే హ్యాపీగా ఉంది. రైతుల గురించి రీసెంట్ గా మాట్లాడారు, చెప్పండి ఒకటి. రైతుల గురించా? చూడు బస్సు, ఇక్కడ ఎవ్వరు ఎక్కువ లేదు ఎవ్వరు తక్కువ లేదు, ఇంత అన్నం కోసం ప్రతి ఒక్కడు పోరాడేవాళ్ళే, కానీ ఆ పోరాటంలో ప్రాణం పోయేది మాత్రం అన్నం పండేవాళ్ళది. ఉన్నవాళ్ళు లోకమే నాది అని మెరుస్తున్నారు, లేని వాళ్ళు ఒక మూలలో కూర్చొని ఏడుస్తున్నారు. కానీ సంపాదించిన డబ్బు దొరక్కపోతే అప్పుడు పరుగుల మంది తాగి మరి చేస్తున్నారు. సో ఇది మన ఇండియా సొసైటీ థింక్ అయి ఉండొచ్చు. సో ప్లీజ్ రెస్పెక్ట్ అని అది కూడా రీసెంట్గా చేసా. ఓకే. అండ్ నేను అమ్మ గురించి చేసా. అమ్మ గురించి అబ్బాయిలు డ్రింక్ చేశారు కదా, సో డ్రింక్ చేశాక అబ్బాయిలు తన లవర్స్ కోసం లేకపోతే లవర్స్ కోసం డ్రింక్ చేయొచ్చు, కానీ తను డ్రింక్ చేసినా కూడా తనని ప్రేమగా చూసేది తన అమ్మ మాత్రమే. సో ఉన్న ప్రేమ కోసం హ్యాపీగా ఉండకుండా లేని ప్రేమ కోసం బాధపడడం ఏంటి బ్రో అని నేను చేసా. దెన్ ఇంకొకది నాన్న గురించి చేసా. అంతే. చెప్పండి. ప్రతి ఒక్క తండ్రి తన బిడ్డల సంతోషం కోసం ఎన్నో కష్టాలని దాచుకొని నవ్వుతూ ఉంటాడు పైన, కానీ బిడ్డలు అరే లవ్ పోయింది అది పోయింది బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. దాన్ని చూసే ఒక నాన్న ఇలానే అనుకుంటారు, నా బిడ్డలు నేనేం చేయలేదా, నేను ఒక తండ్రినేనా అని. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నా బ్రో, మారాల్సింది మనం అని. వెరీ గుడ్. మదర్ గురించి ఇంకోటి చెప్పండి ఏదైనా, మీరు ఇందాక చెప్పింది కాకుండా.
అమ్మ ప్రేమకి వాల్యూ కట్టలేము, నాన్న అనే అందాన్ని ఎవరికి పోల్చలేము, అది కూడా చేసా. ఓకే, చాలా చాలా డైలాగ్స్ చెప్పా, కానీ అసలు గుర్తుండవు. నేను ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడే రాసేసుకుంటా చేసేస్తా. ఇంకోసారి ఎవరైనా అడిగితే సడన్ గా గుర్తుకురాదు. ఏదైనా పాపులర్ అయింటే ఆ డైలాగ్స్ గుర్తుంది. సరే, పాపులర్ అయింది ఒకటి చెప్పండి మీ దాంట్లో. అందరూ నిన్ను సాడిస్ట్ 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 అంటారు. సో అవును, నేను సాడిస్ట్ గా ఉంటేనే బ్రతకగలం, లేకపోతే వాడుకొని వదిలేస్తా బ్రో అని చేశా. అది బాగా పోయిందా? అవును, ఓన్ డైలాగ్స్ తెలీదు, కానీ 200K మీద పోతుంది. ఓకే, ఎంతమంది ఉన్నారు మీకు మీ ఫాలోవర్స్ టిక్టాక్లో? 1.1 మిలియన్ ఉంది. 1.1 మిలియన్. అవును. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు టిక్టాక్స్? ఆగస్ట్ నుంచి. 2019 ఆగస్ట్. 5 months అయింది. అంతే, 5 monthsలో ఇంతమంది వచ్చారా? అవును. ఎలా? కొంతమందికి నా యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఏడ్చి చేసి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఓన్ డైలాగ్స్ ఏదో ఒకటి చేయండి అట్లాంటిది. ఏకాంగై నిలుచున్న పిలవతే గుమ్మా పోషవమల్లై మిగిలానే కలవతే దూరం పో. అంటే నేను చాలా ఏడ్చుకొని చేసా కొన్ని వీడియోస్. అది చాలా పాపులర్ అవుతాయి. అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం ఇది. అక్క ఏడుస్తా బాగా చేస్తా అని. ఓకే ఓకే, అంటే అమ్మాయిలు చాలా తిట్టడం అయితే నేను అప్పుడు ఆలోచిస్తా, అక్క అవును ఇది నిజమే అని. కానీ అమ్మాయిలు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు అరే ఇది కూడా నిజమేనా అనుకున్నా. నాకు కమెంట్ చేస్తారు కదా అమ్మాయిలు, అక్క నేను పెద్ద ఫ్యాన్ అక్క, నేను చెప్పేది కరెక్ట్గా చెప్తా అని. సో అప్పుడు నాకు అనిపిస్తుంది, అరే నేను చెప్తున్నది కరెక్ట్గా ఉంది కదా, ఇంకేంటి ప్రాబ్లం అని అనిపించి నేను చేస్తున్నా. వాళ్ళు నెగిటివ్ కామెంట్ వేసింటే అమ్మాయిలు, అప్పుడు నాకు కూడా బాధ వేసేది, అరే చాలా మంది ఇలా ఉండరు, కానీ అమ్మాయిలే ఏంట్రా ఇలా కమెంట్ ఇస్తున్నారు. సో అంటే వాళ్ళకి కూడా కొంచెం అలా ఆలోచించవచ్చు. సో నాకు అప్పుడు అనిపించదు, ఓకే పర్లేదు ఆలోచించి మరి చేద్దామని. సో వాళ్ళ కమెంట్ ఎలా ఉంటే నేను కూడా అలా సడన్గా చేంజ్ అవుతా ఉంటా. ఓకే, ఇప్పుడు కమెంట్స్ వస్తాయి, అక్క ఇలా చేయకు అలా చేయకు. ఇప్పుడు మోడర్న్ డ్రెస్సెస్ వేస్తే అస్సలు ఒప్పుకోరు. ఎందుకని తెలీదు, అంటే వాళ్ళు చూసే రకం ఎలా ఉందో నన్ను తెలీదు, కానీ ట్రెడిషనల్ గానే చూడాలని ఇష్టం పడతారు. సో దానిగా ఏ డ్రెస్లు వేసుకుని చేస్తుంటారు వీడియోస్? ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ మీన్స్ శారీస్, హాఫ్ శారీస్ చాలా, చూడీదార్స్ ఇలా ఫుల్ గా ఉంటాయి. ఓకే, నేను బట్టు పెడతా అలాగే. ఇప్పుడు పెట్టుకోలేదు బొట్టు? ఇప్పుడు పెట్టుకోలేదు, జీన్స్ కానీ పెట్టుకోలేదు. కానీ ఈనాడే నేను చేంజ్ అవ్వాలని అనుకుంటున్నా. బికాస్ డ్రెస్ చూసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే డిసైడ్ అవుతున్నారు, అరే డ్రెస్ వేసుకుంటే ఇది రిచ్ లేకపోతే పేదోళ్ళు, అలా కొంచెం వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళు చూసే రకం నాకు అస్సలు ఇష్టం కాదు. అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది, అరే ఏంట్రా ఇప్పుడు అందానికే అంత వాల్యూ ఉంది, మంచితనంకి టాలెంట్కి అస్సలు లేదు. అప్పటి నుంచి నేను కూడా చేంజ్ అవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు అందంగా ఉన్నాను అనుకుంటున్నారా, అందంగా లేననుకుంటున్నారా? అది నాకు తెలియదు అక్క, కానీ వాళ్ళు చూసే రకం ఎంత అందంగా ఉన్నా పర్లేదు, డ్రెస్ సెన్స్ చూస్తారు. ఒక అమ్మాయి బాగా రెడీ అయ్యి వచ్చి పక్కన చూసే అలా ఉంటే అసలు మాట్లాడించదు తెలుసా. ఆ సిచ్యువేషన్స్ లైఫ్లో ఎవరికి రాకూడదు. ఎలా ఉంటే మాట్లాడించరు? సరిగా డ్రెస్ వేసుకోపోతే, డ్రెస్ సెన్స్ లేకపోతే, ఒక పెద్ద అంటే పేదోళ్ళు పల్లెటూరు అమ్మాయి అలా ఉంటే పట్టించుకోరు. సిచ్యువేషన్ నేను సాల్వ్ చేసా, చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఎవరు రాకూడదు. సో దానికి బట్టలు చూసి డిసైడ్ అయ్యి ఈ లోకంలో సో చేంజ్ అవ్వాలి. అరే మీరు కూడా ఏదో చేంజ్ అవుతానంటున్నారు, ఎలా చేంజ్ అవుతారు మీరు? అంటే ఇప్పుడు నేను జీన్స్ వేసుకోను, ఇప్పుడే వేసుకుంటున్నా. సీరియస్గా చెప్పాలంటే నేను పక్కా చూడీదార్ అమ్మాయి, చూడీదార్ వేసుకుంటా. కానీ ఇప్పుడు ఎవరైనా సిటీకి వచ్చా, అక్కడైతే ఎవరు వేసుకోరు, అరే అన్ని జీన్సే వేస్తారు. వాళ్ళు చూస్తుంటే నాకు కూడా కావాలనిపిస్తుంది, కానీ నాకు నచ్చింది వేరే, కానీ వాళ్ళు చూసే రకం వేరేలా ఉంది. సో దానికే ఓకే నేను ఇంతలా డ్రెస్ వేసుకుంటా అంతే, ఇంకా మోడ్రన్ అంటే అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మంచిగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొచ్చి అమ్మాయిలు ఎవరికి నచ్చరంటారా మీరు? అలా అనలేదు, కానీ మోడ్రన్ ట్రెడిషనల్గా ఉంటేను, కానీ క్వాలిటీ మీద పోవచ్చు. సో ట్రెడిషనల్గా వేసుకుంటారు, రెడీ అవి ఉంటారు. సో ఓకే, అదే మీరు రెడీ అవ్వకుండా ఏదో ఒక డ్రెస్, పల్లెటూరులో ఎలా ఉంటాయి
డ్రెస్సెస్ ఎవరో ఇచ్చిందే వేసుకొని వస్తారు. ఎందుకు ఎవరో ఇచ్చింది ఎందుకు వేసుకొస్తారు? వాళ్ళ డ్రెస్సులు ఉంటాయి కదా వాళ్ళకి ఓన్వి. పెద్దోళ్ళు అంటే అంత ఈజీ కాదు కదా, లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. ఇంట్లో ఇంత వస్తుంది అంతంతా అక్కడే అయిపోతుంది. ఇయర్కి ఒక్క జత డ్రెస్ తీసుకునేవాడు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు డ్రెస్ వేసుకోవాలి లేదు అంటుంటే వేరే వాళ్ళు ఇచ్చేది కూడా వేసుకుంటారు. ఎగ్జాంపుల్ నేను కూడా వేసుకుంటా. ఇప్పుడిప్పుడే లైఫ్ మారుతుంది అంతే. ఓకే, ఎలా మారుతోంది ఇప్పుడిప్పుడే లైఫ్ మీది? ఇప్పుడిప్పుడే అంటే మీరు కోరుకున్నట్లు మారుతోందా? నేను లైఫ్ ఇలా ఉండాలని నేను కోరుకోవట్లే, అరే ఇలానే ఉండాలని. నేనేమనుకుంటున్నా అంటే వేరే వాళ్ళు ఆడుకునేంతలా ఉండకూడదు నేను. ఓకే, సో అలా ఉండాలనుకుంటున్నా. అమ్మకు కూడా బాధ వేస్తుంది కదా, ఎప్పుడైనా ఇలానే ఉంటే తను కూడా చేంజ్ అవ్వాలి అని అనుకుంటుంది. ఆ చేంజెస్ నాలో రావాలి. అమ్మ కూడా తిడుతుంది వేరే డ్రెస్ వేస్తే, సో కొడుతుంది ఆల్రెడీ, నచ్చదు అమ్మకి. కానీ మంచి మంచి డ్రెస్ వేయాలి, లుకింగ్కి సూపర్ ఉండాలి అని అనిపిస్తుంది కదా. మీకు అనిపిస్తుంది అట్లా? నేను వేసుకునే డ్రెస్సెస్ అనిపించవు, కానీ ఉంటుంది అరే ఇంకా మంచిగా డ్రెస్ వేసుకుంటే. సిచ్యువేషన్స్ వద్దనిపిస్తుంది, ఏముంటే అది ఓకే అలా అనుకుంటా. చూడడానికి కొంచెం ఓకే అనుకుంటా. ఓకే, టిక్ టాక్ వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటి? అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కూడా తెలియదు, ఇప్పుడు అంటే ఇంటర్వ్యూ పిలిచారు, సో అది ఊరంతా తెలిసింది, ఊరంతా హ్యాపీగా ఉన్నారు. అరే నంది నుంచి టిక్ టాక్ స్టార్ అయిందిరా, ఫిలిం ఇండస్ట్రీలో పోతుంది, ఇంటర్వ్యూ పిలిచిన టీవీలో వస్తుంది, యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అని పొగుడుతుంటే అప్పుడు హ్యాపీనెస్ ఉంది. ఇప్పుడైతే స్టార్టింగ్లో అయితే ఎలా అంటారు, కాలేజ్ వెళ్తుంది అలా ఇలా అంటారు కదా, అమ్మాయి ఇలా ఉందిరా అలా ఉందిరా. ఇప్పుడైతే ఏ అమ్మాయి చూడరా ఇప్పుడు ఏ లెవెల్లో ఉంది, సో అని ఆ మాట నాకు నచ్చుతుంది. సో ఒక ప్రాఫిట్ అక్కడ ఉంది, ఇంకొక ప్రాఫిట్ నా టాలెంట్ని గుర్తిస్తున్నారు అనే ఒక హ్యాపీనెస్. అండ్ నాకు ఒక జాబ్ ఇవ్వచ్చు, లేకపోతే సంథింగ్ యాంకర్ టీవీ ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుందని ప్రాఫిట్. అదే నాకు టిక్ టాక్ ఇచ్చింది కూడా. ఇప్పుడు అల్టిమేట్ గోల్ అదేనా? ఏదో ఒక జాబ్ యాంకర్ ఇవేనా? అల్టిమేట్ గోల్ అంటే చదువు నుంచే పోవాలని నా ఆశ. అంటే లాయర్, మెయిన్ నేను లాయర్ అవ్వాలి. సో ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నా, దీన్ని కంటిన్యూ చేస్తా. ఇంకా ఎక్కువ అయితే నెక్స్ట్ ఇయర్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కాలేజెస్ అయితే కరెస్పాండింగ్ చేస్తారు, నేను తాలూక్ లెవెల్లో ఉన్నా. సో దానికి వేరే కాలేజీకి టీసీ తీసుకొని పోయి కరెస్పాండింగ్ చదువుతా. సో మొత్తానికి రాబోయే రోజుల్లో అడ్వకేట్ అవ్వాలని మీ కోరిక, అంతేనా? అడ్వకేట్ అయ్యి కోర్టులో ప్రాక్టీస్ చేస్తారా? ట్రైనింగ్ ఉండదు కదా, ట్రైనింగ్ చేస్తారు. సో ట్రైనింగ్ చేసి చేయాలి, అదేనా గోల్? అవును, లాయర్ అవ్వాలి. అంటే ఫ్యామిలీలోనే చాలా ఉంటాయి కదా లంచం తీసుకునేది. సో మన ఫ్యామిలీలోనే ఉంటారు, అరే లంచం అడుగుతుంటే ఇవ్వలేని సిచ్యువేషన్స్, అప్పుడైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది. అండ్ కోర్టులో కేసెస్ ఇంతలా జరుగుతుంటే నాకు కూడా అనిపిస్తుంది, నేను ఒక లాయర్ అయింటే ఇంకెలా ఉంటుంది, నేను మాత్రం ఇలా చేయకూడదు అని. ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. సో నేను ఆ థింక్ మీదే అనుకున్నా, నేను కూడా లాయర్ అవ్వాలి, పేదవాడికి సహాయం కావాలి. లాయర్కి లంచానికి అసలు సంబంధం లేదే? ఉంది కదా. ఎట్లా? ఒక కేసు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయాలి, అది ఫీజు, అడ్వకేట్ ఫీజు. లాయర్కి ఇచ్చే లాయర్ అన్నాక గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా. గవర్నమెంట్ నుంచి ఎందుకు వస్తుంది లాయర్కి? లాయర్కి వస్తుంది, ఎవరు గవర్నమెంట్ జాబ్, లాయర్ ఇస్ ఏ గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ నుంచి వస్తుంది. లాయర్ గవర్నమెంట్ జాబా? అవును, లాయర్ గవర్నమెంట్ జాబ్ ఉంది, ప్రైవేట్ కూడా ఉంది. అందరూ లాయర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. కాదు, కానీ ప్రైవేట్ కూడా ఒక్కరు లేదా ఇద్దరే ఉంటారు లాయర్స్, అడ్వకేట్స్, గవర్నమెంట్ లీడర్స్. మిగతా వాళ్ళంతా కూడా చాలా ఉన్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఉన్నారు. బికాస్ చెప్పాలంటే ప్రైవేట్ కి అంతలా డబ్బు ఉండదు. ఓకే, సో గవర్నమెంట్ కి పర్మనెంట్ అని ఉంటది. ఇప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఎక్కువగా శాలరీ వస్తుంది. ఓకే, సో అంతే. సో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కదా. ఇప్పుడు మన ఇల్లే ఒక రిలేషన్ చూస్తున్నా కదా, అరే ఇలా లంచం తీసుకుంటున్నారు, ఇంత అడుగుతున్నారు, వాళ్ళు ఇవ్వలేక ఆ కేసుని వదిలేస్తున్నారు. వాళ్ళు నా ముందే కన్నీళ్ళు పెడుతుంటే అప్పుడు అనిపిస్తుంది, నా ముందు ఏదైనా సిచ్యువేషన్ జరిగితే కదా అనిపిస్తుంది, అరే ఇలా అయింది అని. సో అలా ఫీల్. ఓకే, గవర్నమెంట్ లాయర్ అయిపోయి మొత్తానికి అందరి కేసుల్ని వాదించేసి
న్యాయాన్ని నిలబెట్టాలి కోర్టులో అని ఫీల్ అవుతున్నారు. అనుకుంటున్నా. నా చేతిలో అంతలా అవ్వలేదో కానీ వాళ్ళు కన్నీళ్ళు వేయకూడదు, అంతలా అయితే చాలు. ఎంతమందిని కన్నీళ్ళ నుంచి కాపాడతారు అలాగా? నాతో ఎవరెవరు వస్తారో వాళ్ళతో. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ అడ్వకేట్స్ అందరూ కూడా గవర్నమెంట్ అడ్వకేట్స్ కారు. ఓకే, అవ్వరు. కేవలం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇద్దరు మాత్రమే ఒక కోర్టుకి గవర్నమెంట్ లీడర్స్ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా ప్రైవేట్. ఓకే, ఆ ప్రైవేట్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి కేసులు వచ్చినప్పుడు ఆ కేసు తాలూకు ఫీజు కంపల్సరీ తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అది వాళ్ళ ఫీజు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు డాక్టర్ ఫీజు లెక్కే ఇది కూడా. ఓకే, డాక్టర్ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళారనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్కి 800 1000 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నాడు అనుకోండి, నార్మల్ హాస్పిటల్స్కి వెళ్తే అదే డాక్టర్ 100 రూపీసే తీసుకోవచ్చు. అలాగే అడ్వకేట్ కూడా నార్మల్ అడ్వకేట్ అయితే ఒక కేసుకి 20,000 తీసుకుంటే అదే కేసుకి కొంచెం పెద్ద అడ్వకేట్, నేమ్ ఉన్న అడ్వకేట్, ఫేమ్ ఉన్న అడ్వకేట్ అయితే 2 lakhs తీసుకోవచ్చు. అయితే లంచం లేకుంటే అది లంచం కాదు, ఫీజు. ఓకే అక్క. ఇప్పుడు లంచం అంటే ఏంటంటే గవర్నమెంట్ లో జాబ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మనం ఏదైనా పబ్లిక్ పని కోసం వెళ్తే అక్కడ వాళ్ళు డబ్బులు అడిగితే ఆ పని చేయడానికి వాళ్ళ డ్యూటీ ఆ పని చేయటం నిజానికి. కానీ డబ్బులు అడిగి పని చేశారనుకోండి, అప్పుడు మాత్రమే అది లంచం తీసుకున్నట్టు. ఇప్పుడు చదువుతున్నారు, ఎందరికి MBA ఆర్ MSc చదివారు, ఎందుకోసం? గవర్నమెంట్ జాబ్ కోసం. కానీ గవర్నమెంట్ జాబ్ కానీ వెళ్తే ఎందుకు అమౌంట్ అడుగుతారు? ఎప్పుడు జాబ్ కోసం వెళ్ళినప్పుడా? అవును, జాబ్ చేసి వెళ్ళినప్పుడు. ఇప్పుడు డిగ్రీ చేసినా కూడా వాళ్ళు ఇస్తారు ఒక 10,000. లేకపోతే ఇప్పుడు IAS ఎగ్జామ్ ఎవరద్దు, మన రిలేషన్స్ లోనే ఉన్నారు, IAS చదవాలంటే వాళ్ళు ఎంత అడిగారు? ఓకే, మినిమం lakhs లెవెల్. వాళ్ళు ఇంత అన్నారు. వాళ్ళు లంచం లేకుండా నన్ను తీసుకుంటే, నా టాలెంట్ చూసి తీసుకుంటే నేను పోతా. లంచం తీసుకోమంటే ఇప్పుడు కూడా నేను గవర్నమెంట్ జాబ్ వద్దు అంటారు. రైట్. సో అలా జరుగుతుంది. ఓకే, సరే, మీ డ్రీమ్ ప్రకారం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మీరు ఇంకా చాలా మెచ్యూరిటీని సాధించాలని, సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.